సైబర్ క్రైమ్స్ గురించి కూడా చాలా వింటున్నాను. డిజిటల్ అరెస్ట్ అని అంటున్నారు. మీకు ఈమెయిల్స్ త్రూ గానీ వాట్సాప్ త్రూ గానీ యూ విల్ గెట్ అ కాల్. ఇన్ఫాక్ట్ సమ్వన్ కాల్డ్ మీ, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ముంబై సో అండ్ సో, మీరు ఏదో ప్యాకేజ్ పంపించారంట, అది కస్టమ్స్ కాబట్టి అని అంటే ఐ ఇమీడియట్లీ సెడ్ హూ ఆర్ యూ, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు, అసలు ఏంటి అనేటప్పటికి కట్ చేసేసారు ఫోన్. ఫస్ట్ మనకి టెన్షన్ పడిపోతారు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోబడీ హ్యాస్ టు పానిక్. అలా ఫోన్లు చేసి ఎవరు చెప్పరు, అరెస్ట్ ఉంటే డైరెక్ట్ గా వస్తారు. చాలా కేసెస్ లో ఉంటాయి, పోలీసులు ఫోన్ చేసి ఇలాగా నీ మీద కేసు పెట్టారంటే నువ్వు సెటిల్మెంట్ కి రావాలి, లేకపోతే నువ్వు ఈ టైం కి పోలీస్ స్టేషన్ రావాలి అంటాకి లేనే లేదు. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని పిలవాలి అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి పిలవాలి. ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ గానీ మెయిల్స్ గానీ అవన్నీ యూ హ్యావ్ టు కీప్ అ ట్రాక్ ఆఫ్ ఇట్. ఫోన్ లో కూడా వస్తుంది కదా మెసేజ్, మీరు ఇట్లాంటివి ఏమి నమ్మకండి అనేసి. దట్ ఇస్ అ వార్నింగ్ సిగ్నల్. నమ్మడానికి లేదు, అసలు ₹1 ఎవరికి పే చేయాలి. అది కాకుండా సైబర్ బులింగ్ వచ్చేటప్పటికి మనకి